అయి ముందుగా ధ్యానాన్ని ఇంత సులభంగా పరిచయం చేసిన పత్రి మాస్టర్‌కి, కర్మ ధ్యానం, కర్మ విపాకం ద్వారా మన జీవితాన్ని మార్చుకునే అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి, మా గురువుగారైన హైమా మేడంకి నా ఆత్మ ప్రణామములు. 'జీవాత్మ ప్రపంచ నియమాలు' ఈ పుస్తకం చదువుమని నన్ను ప్రోత్సహించిన ప్రతి ఒక్క ఆత్మ బంధువుకి నా ఆత్మ ప్రణామములు. ఓకే ఫ్రెండ్స్, కొన్ని వారాలుగా 'జీవాత్మ ప్రపంచ నియమాలు' చెప్పుకుంటున్నాం గదా! ఒక తల్లికి ఇద్దరు కుమారులు ఉంటారు. వాళ్ళిద్దరూ యాక్సిడెంట్‌లో చనిపోతారు. చనిపోవడం ద్వారా పైన ఇద్దరు కుమారులే ఉండడం ద్వారా ఆ తల్లి ఎలా బ్రతుకుతుంది భూమి మీద అని చెప్పి వాళ్ళు ఇద్దరు పైకెళ్ళి పైన సదాత్మలతో పర్మిషన్ తీసుకొని కింద డైలీ వారి అమ్మతో మాట్లాడుతూ ఉంటారు. భౌతికంగా ఉన్నట్టు. రోజు ఒక టాపిక్ చెప్పుకుంటూ ఉంటారు. మనము ఆ టాపిక్ సంబంధించి కొన్ని వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాం. ఆ అమ్మ తన వరకే ఆ టాపిక్‌ని సొంతం జేసుకోకుండా, భూమి మీద నివసించే మనమందరం కూడా ఎలా జీవిస్తే, మనం పైలోకాలకి ఎలా వెళ్తాము, ఎంత ప్రశాంతంగా అక్కడికి వెళ్ళొచ్చు అనేది భూమి మీదే నేర్చుకోవాలి అని చెప్పి, ఆ అమ్మ గూడా ప్రతి వాళ్ళు చెప్పిన విస్పి, రతు చెప్పిన టాపిక్‌లని చెప్పుకుంటూ వస్తుంది. ఈరోజు ఒక టాపిక్ ఏంటంటే, భారమైన బ్రతుకులు. ఈరోజు టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకైతే భలే నచ్చింది. అంటే టాపిక్ సంబంధించి కథలు గూడా దొరకాయాలా? బాబాకి థాంక్ యూ చెప్పుకుంటా. ఆ! టాపిక్ ఏంటంటే, భూలోకంలో సదాత్మలు ఎక్కువగా కష్టపడుతూ, చెడు ఆత్మలు సుఖంగా ఉండడం చూస్తాం. తరచుగా జనం దేవుడు చేసే న్యాయం ఇదేనా అని బాధపడుతూ ఉండడం మనం చూస్తుంటాం. మనం అనుకుంటాం గదా! అన్నిట్లో మంచిగా ఉండి అంటే మనకి మనమే అనుకుంటాం గదా! గత జన్మలో మనం ఏం చేశాము అనేది మనకు గుర్తుండదు. ఆ గుర్తుండకపోవడం వల్ల మనకి ఫీలింగొస్తది గదా! ఎప్పుడు నేను ఇంత అణిగి ఉన్నా నాకే కష్టాలొస్తున్నాయి, నాకే బాధలొస్తున్నాయి అనుకుంటూ ఉంటాం గదా! ఇలా ఇదే నా న్యాయమని ఒక్కొక్కసారి ఇష్టదైవాన్ని ప్రశ్నిస్తాం. నా జీవితంలో గూడా ప్రశ్నిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ప్రశ్నిస్తాం గదా! అనేసి ఆహ్, దేవుడు చేసే న్యాయం ఇదేనా అని దైవాన్ని, ఇష్టదైవాన్ని ప్రశ్నిస్తూ ఉంటాము. కానీ వీళ్ళు చెప్పేదేందంటే, సదాత్మలకి అన్ని రకాల శిక్షణ, అభ్యాసం అవసరం. దీనికోసం వారు బాధపడాలి. అప్పుడే ఉన్నత స్థాయికి ఎదగగలరు. భూలోకంలో పాపాత్మ కలిగిన వారికి ఎంతగా విజయం లభిస్తే, వారు అంత లోతైన నరకానికి పోతారు. దీనికి మరో మార్గమే లేదు. భూలోకంలో పాపాత్మ కలిగిన వారికి ఎంతగా విజయం లభిస్తే, ఇక్కడ ఎంత ఉన్నత స్థానంలో ఉంటే, వారు అంత లోతైన నరకానికి పోతారట. దీనికి మరో మార్గం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. ఆత్మలోకానికి రావాల్సిందే. అందువల్ల భూలోకంలో చెడ్డవారికి లభించే విజయం ఎంత గొప్పదైతే, వారు ఆత్మలోకానికి వచ్చిన తర్వాత ఉండే అనుభవం అంత దయనీయంగా ఉంటుంది. ఇక్కడ ఎంత హై లెవెల్‌లో వాళ్ళు వాళ్ళదే సాధించుకుంటూ నేను, నాది అనే అహంకారంతో సాధించుకుంటూ ఉంటారో, వాళ్ళు మరణించాక ఆత్మలోకానికి వెళ్ళాక వాళ్ళ స్థానం చాలా దయనీయంగా ఉంటుందట. పాపాత్మ గలవారు ఇతరులకి హాని చేస్తూ విజయం సాధిస్తుంటే వారిని చూసి జాలి పడాలట. మనం కష్టపడేవాళ్ళం. ఇంతకుముందు అనుకునేవాళ్ళం గదా! వాళ్ళకే సుఖాలొస్తున్నాయి, వాళ్ళకే సంతోషాలున్నాయి, మనకు లేవు అని అనుకునేవాళ్ళం గదా! అది కరెక్ట్ కాదు. వాళ్ళని చూసి మీరు జాలి పడండి అని చెప్తున్నారిక్కడ. ఎందుకంటే వారు ఖచ్చితంగా అత్యంత కింది ఆవరణకి వెళ్లి కష్టాలు పడతారు. అందువల్ల వారిని చూసి ఈర్ష్య పడొద్దు. చెడ్డ వ్యక్తి బాగా సంతోషంగా, సుఖంగా ఉన్నాడు అనకండి. దీనికి మారుగా ఆ వ్యక్తికి ఏది మంచిదో అదే చెయ్యమని దేవుణ్ణి కోరుకోవాలట మనం. మనం చెప్తే వాళ్ళు వినరు గదా! ఆ దైవాన్నే ప్రార్థించాలంట. మీ లోకంలో మనిషి చనిపోయి తీరవలసిందే. అత్యంత నిమ్న ఆవరణకి చేరి ఎన్నో యుగాలు దుర్భరంగా బాధపడవలసిందే. దైవ న్యాయం అనేది ఏది ఉండదని మీరు అనవద్దు. దుష్టాత్మలు ఒక పరిమితిని దాటితే మరింత ఎక్కువ కష్టపడతాయి. అత్యంత నిమ్న ఆవరణ అంటే చిమ్మ చీకటి, తేమ, చల్లదనం, బండరాళ్ళు, మీ మీద అంతటా పాకే జీవులు ఏ చిన్న వెలుగు రేఖనో కొంచెం మంచిని చూసే అవకాశం కూడా అక్కడ ఉండదట. ఈ పాప ప్రాణులకి అవయవాలు అవకరంగా ఉండి పాకుతూ ఉండాల్సిందే. వాళ్ళ సుఖాలో
వాళ్ళ సుఖాలు భయంకరంగా ఉంటాయి. బట్టలు పాతవై చిరిగి పీలికలై ఉంటాయి. వారు సగం మనుషులు, సగం జంతువులు. ఈ శిక్షను అనుభవించడానికి మరో మార్గం కూడా ఉంది. మీరు నిజంగా పశ్చాత్తాప పడితే దేవుణ్ణి మీరు కోరే తగినదైతే మీరు పునర్జన్మనిస్తారు. బరువులు మోసే జంతువులా కష్టపడతారు. అయితే నిమ్నాతి నిమ్న ఆవరణ కన్నా కొంచెం మెరుగట అది. బరువులు మోసే జంతువులు ఉన్నప్పుడు భూలోకంలో గత జన్మలో చేసిన పాపాలు పూర్తిగా మీకు గుర్తుంటాయి. జంతువులకి గూడా గత జన్మలో గుర్తుంటాయి. ఎప్పుడు మనం పశ్చాత్తాప పడినప్పుడు. చేసిన ప్రతి పాపం గుర్తుకొచ్చి పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటారు. ఇటువంటి ఆత్మలని పెంపుడు జంతువుల దయతో చూడరట. బరువులు మోసే జంతువులానే చూస్తారు. అంటే మనుషులు ఏ ప్రాణిని కూడా నిర్దయంగా చూడకూడదని అర్థం. అయితే దీనికి సంబంధించి నేను యూట్యూబ్‌లో ఒక కథ చూసాను. మనకు చెప్పిందేంటి ఇక్కడ ఉన్న సబ్జెక్ట్‌లో మనకి ఈరోజు చెప్పిందేంటంటే, భూలోకం మీద సరికాని పనులు చేసి, సరికాని మాటలు మాట్లాడిన వారికి మరణించిన తర్వాత పైలోకంలో చాలా దయనీయంగా ఉంటుంది. నేను, నాది అనే అహంకారంతో ఇక్కడ విర్రవీగిన ప్రతి ఒక్కరికి కూడా పైన లోకంలో చాలా చీకటిగా, దయనీయంగా పాములు పాకుతూ, చీకటి ప్రదేశంలో ప్రతి క్రిమి కీటకాలు దగ్గరగా ఉంటూ ఉంటాయి. అంటే అది మన ఆలోచనలే. మన మనసు, బుద్ధి జరిగినప్పుడు పక్కకి జరిగిపోతుంది గదా! మన శరీరం విడిచిపెట్టినప్పుడు. అది పక్కకి జరగగానే ఆత్మ ఆలోచించే విధానం పట్టే మనం లోకం చేరుతాం. అయితే ఇక్కడ ఒక శాస్త్రవేత్త అతడు అందరి సోల్స్‌తో మాట్లాడేవాడట. కొందరు ఆహ్, రిగ్రెషన్ అనే దాంతో గూడా హిప్నటైజ్ చేస్తూ ఉంటారు కదా! బతికున్న వాళ్ళకి చేస్తారు హిప్నటైజ్. కానీ ఆ శాస్త్రవేత్త క్వాలిఫికేషన్ ఏంటంటే అందరి ఆత్మలతో మాట్లాడుతూ ఉంటాడట ఆయన. ఒక డాక్టరు భూమి మీద బ్రతికిన ఒక డాక్టరు. అతడి పేరు ఆండ్రే అని అతడి పేరు. అతడు భూమి మీద ఒక డాక్టర్ పదవిలో ఉండి అందరికి వైద్యం చేస్తూ తన కుటుంబాన్ని మాత్రమే చూసేవాడట. డాక్టర్ పదవిలోనే ఉన్నాడు. సాధారణంగా డాక్టర్ పదవిలో ఉన్నవాళ్ళు చాలా సేవలు చేయొచ్చు. కానీ అతడు మాత్రం చాలా స్వార్థపూరితమైన ఆలోచనలు. నేను, నాది, నా భార్య, నా కుటుంబం అనే ఆలోచనలతోని నిరంతరం ఎప్పుడు బిజీగా ఉండేవాడు. డాక్టర్‌గా ఎక్కువ డబ్బులు సంపాదించి, ఇంక తన కుటుంబాన్ని మాత్రమే పోషించుకుంటూ ఒక సొంత ఇల్లుని అలా తన వరకి తను సుఖపడ్డాడక్కడ. సుఖపడి ఇంకా చాలా విపరీతమైన మద్యము. డాక్టర్ అంటే కొంచెము అది ఆపరేషన్స్ అలా చేసినప్పుడు మైండ్ కొంచెం డిస్టర్బ్ అవుతది గదా! ఆ టైంలో మద్యం సేవించి అలా ఎంజాయ్ చేసేవాడట లైఫ్‌ని. బాగా బిజీగా ఉండి లైఫ్‌ని బాగా డబ్బు సంపాదించుకుంటూ ఎంజాయ్ చేసేవాడు. పోస్ట్ ఏంటి? డాక్టర్ పోస్టు. నిజానికి మనకేదైనా హెల్త్ బాలేకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టరే దైవం అనుకుంటాం. ఎన్ని డబ్బులు ఆయన పోసినా గూడా. ఆ స్థానంలో ఉండి ఆయన చేసిన పనులేంటంటే, స్వార్థపూరితంగా డబ్బు సంపాదించి తన భార్య, తన పిల్లలు అనే అహంకారంతో ఉండేవాడు. ఇంకా పైగా మద్యం సేవించేవాడు. విపరీతమైన మద్యం సేవించడం వల్ల అతడికి లివరు, కిడ్నీసు పాడైపోయాయి. పాడైపోయి ఇంక ఆఖరి క్షణాలు అని తెలిసింది తనకి. తెలిసి పైకెళ్ళాడు. ఆ ఆత్మ చెప్పిన ఘోష ఇది. ఆత్మ స్టోరీ ఇది. ఆ శాస్త్రవేత్తకి ఆ ఆత్మ పైలోకం నుంచి నేనిలా బ్రతికాను, నాకిలా దొరికింది అని చెప్తాడన్నట్టు అతను. ఆండ్రే అనే ఒక డాక్టరు. పైకెళ్తాడు. ఇంకా శరీరం విడిచిపెట్టగానే 40 రోజులు కూడా ఐసీయూలోనే ఉండి బాధపడతాడట ఆయన. చాలా అంటే చాలా బాధపడతాడు. బాధపడిన తర్వాత ఇంకా చివరి క్షణాలు ఎంత ప్రయత్నం చేసినా ఎంతో మంది ప్రాణాలైన రక్షిస్తాడు బతికి ఉండగా. కానీ ఇక్కడ ఆరోగ్యం చెడిపోయింది గదా! ఎవరిని రక్షించలేక ఏ డాక్టర్ కూడా అతన్ని రక్షించలేక ఇంకా చివరికి ప్రాణాలు వదిలిపెడతాడు. ప్రాణాలు వదిలిపెట్టగానే ఆయనకర్థమవుతది. నేను చాలా ఆయనకి కొంచెం గూడా మన ఆధ్యాత్మిక రంగం పట్ల అసలు అవగాహన అనేది లేదు. అంటే ఏదో ఒక రోజు చనిపోతారని తెలుసు. డాక్టర్ పదవిలో ఉన్నాడంటే మరణం కంపల్సరీ అని తెలుసు తనకి. కానీ తెలిసినా కూడా ఏ మాత్రం కూడా ఆ ఆధ్యాత్మిక రూట్ వైపు వెళ్ళలేదు. ఏ విషయాలు కూడా తెలుసుకోలేదు. ఇంకా పైకెళ్ళాడు. చివరి క్షణాలు పైకి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత మొత్తం అక్కడ చీకటి ప్రదేశం. పాములు, తేళ్ళు ఎక్కడున్నాడో, ఏం చేస్తున్నాడో కూడా అర్థం గాని అయోమయ స్థితి. ఇక్కడనేమో డాక్టర్ పదవిలో ఒక రేంజ్‌లో చేసాడన్నీ. అక్కడికెళ్ళిన తర్వాత అసలు ఏంటో ఏం అర్థం గావట్లేదంట. అంత దయనీయంగా ఉన్నాడట అక్కడ.
ఆ పరిస్థితిలో చీకటి ప్రదేశం ఎవ్వరు లేరక్కడ మళ్ళీ. ఆ చీకట్లో ఎవరున్నారనేది గూడా తెలీదు గదా! అంత చీకటి. ఇంకా వేడుకున్నాడంట. గట్టిగా అరిచేసాడట. బయటికి అక్కడ అంతా ఆవరణం తిరిగి కొంచెం బయటికి వచ్చి గట్టిగా అరిచేసాడట. నాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు లేరా? నేనంత దారుణంగా జీవించానా? ఆయనకి హృదయం ఓపెన్ అవుతుంది. పశ్చాత్తాప పడుతున్నాడు. నేనిలా బ్రతికాను. నాకెందుకే ఇలా ఉంది అనేది అక్కడ అర్థమైంది. ఇక్కడ మాత్రం అవగాహన లేదు. అక్కడ అర్థమైంది. అనగానే ఒక ఇద్దరు, ముగ్గురు వ్యక్తులొచ్చారట. వచ్చి, "అవును. నువ్వు చాలా భూమి మీద చాలా దయనీయంగా ఉన్నావు. ఈ ఒక్క జన్మనే కాదు. నువ్వు చాలా జన్మల వరకి గూడా వృధా చేసుకున్నావు నీది. నువ్వు భూమి మీదకి వెళ్ళేటప్పుడు ఒక్క ప్రామిసర్ నోట్ ఇక్కడ ఇచ్చావు. నేను భూమి మీద ఈ పనులు చేస్తా అని. కానీ అక్కడికెళ్ళిన తర్వాత నీ మనసు మాయలో పడి అన్ని దా దా దారుణంగా నువ్వు ఉండడం వల్ల నీకు ఈ స్థితి వచ్చింది" అని ఒక ఇద్దరు, ముగ్గురు వ్యక్తులు చెప్తారు. "ఎవరు మీరు దైవదూతలు పంపించారా?" అంటే, "లేదు. మీకు గత జన్మలో నేను మీకు ఫ్రెండ్స్‌మని" చెప్తారట. చెప్పిన తర్వాత సరే ఈ లోకమంతా ఇలానే ఉంటదా? ఆయనకింకా పశ్చాత్తాపం స్టార్ట్ అయింది. బాధ స్టార్ట్ అయింది లోపల. అప్పుడు సరే మేము తీసుకెళ్తాము. ఇంకా పైన లోకాలెలా ఉంటాయో, భూమి మీద ఆధ్యాత్మికంగా అవగాహన చేసుకునే ఆత్మలకి వాళ్ళు జీవితం తర్వాత ఎలా ఉంటదో ఆ ప్రపంచం చూపిస్తా అని చెప్పి కొద్ది టైమే ఉంటది మళ్ళీ అతనికి. ఎక్కువ టైం ఉండదు. ఎందుకంటే ఇక్కడ నేర్చుకోలే గదా! అక్కడ నేర్చుకున్నాడు అక్కడే బాధపడుతున్నాడు గాబట్టి, ఆ బాధకి కొద్ది టైం మాత్రం ఇస్తారట. ఇగో ఇలా ఉంటది. భూమి మీద ఆధ్యాత్మికంగా బ్రతికిన వారికి భూమి మీద ఎవరికైతే అంటే ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో నేర్చుకున్న వారికి ఇలా ఉంటది అని చెప్పి ఒక ప్రదేశానికి ఆ ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి తీసుకెళ్తారట. తీసుకెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అన్ని ఈ ఇద్దరు ముగ్గురు వ్యక్తులలో ఒక వ్యక్తి ఒక గేట్ ఓపెన్ చేయగానే అక్కడ గేట్ ఉంటదట. ఆ గేట్ ఓపెన్ చేయగానే మొత్తం ఇట్లా స్వర్గం ఎలా అంటే మనకి వైకుంఠం చూపిస్తారు గదా! సీరియల్‌లో, టీవీలో చూపిస్తారు గదా! అలా మొత్తం కనిపిస్తదంట అతడికి. ఆ కొద్దిసేపే మళ్ళీ అతడికి అవకాశం ఇవ్వబడ్డది కొద్దిసేపే. ఇచ్చిన తర్వాత అక్కడంతా మొత్తము అతడు ఇంకా ఫీల్ అయిపోతాడు. ఇంత అందమైన ప్రపంచాన్ని నేనెక్కడా చూడలేదు భూలోకం మీద. ఇంత బావుంది ప్రకృతి. మరి ఇది నాకెందుకు రాలేదు అంటే వీళ్ళు మాయమైపోతారు. ఇది నాకెందుకు రాలేదనే క్వెషనొచ్చింది. అందుకే సార్ చెప్తాడు గదా! మనకి క్వెషన్‌లు ఎంతగా వస్తే ఆన్సర్‌లు అంతగా దొరుకుతాయని. కాబట్టి మనకెప్పుడు నిరంతరం దాంట్లోనే ఉండాలి. ఆ అన్వేషణలోనే ఉండాలి అని ఇక్కడ అర్థమైంది. క్వెషనొచ్చింది. నాకెందుకిలా జరగలేదు అని. ఇంకో సదాత్మ వచ్చి అతనికి వివరంగా చెప్తాడు. "నువ్వు చాలా జన్మలు వేస్ట్ చేసుకున్నావు నాయనా. అక్కడ భూమి మీదకి ఒక ఒక ఆలోచనతోనే వెళ్ళావు. ఇంకో ఆలోచనతోని చేసావు కర్మలు. చాలా ఆగామి కర్మలు చేసుకున్నావు నువ్వు. అందుకే నీకిక్కడికి రావడానికి నీకు అవకాశం దొరకలేదు" అని చెప్పి సరే నువ్వు పశ్చాత్తాప పడుతున్నారు కదా! పశ్చాత్తాప పడుతున్నావు గాబట్టి నేను నీకు ఒక 2, 3 రోజుల వరకి ఇట్లా నీకు అంటే అక్కడ కాలం ఏమి ఉండదు. కానీ అలా జెప్తాడు సదాత్మ. కొద్దిసేపు ఇక్కడ నువ్వు విశ్రాంతి తీసుకో. ఈ విశ్రాంతి తీసుకున్న విశ్రాంతి తీసుకో అనేసి చెప్తాడతడు. సదాత్మ చెప్తుందలా. చెప్పిన తర్వాత ఇంక దొరికిందే ఛాన్స్ అనుకోని విశ్రాంతి తీసుకుంటాడు. రెస్ట్ ఇక్కడ బాగా అనారోగ్యంతోని చనిపోతాడు గదా! అక్కడికి. అక్కడ విశ్రాంతి మనకి మరణాంతర జీవితంలో గూడా మేడం జెప్తది. విశ్రాంతి గది అక్కడ బావుంటది అని అట్లా జెప్తుంది మేడం చెప్పింది. అక్కడికెళ్తారు. ఎళ్ళిన తర్వాత అయిన తర్వాత బాగా విశ్రాంతి పొందినంక ఆయన ఓకే అనుకున్నప్పుడు మళ్ళీ ఆలోచనొస్తది. భూమి మీద తన భార్య బిడ్డలున్నారు గదా! వాళ్ళని చూసుకోవాలి అని మళ్ళీ ఆలోచనొస్తది. అంటే సదాత్మ చెప్పింది గదా! నీకు కొద్ది టైమే ఇవ్వబడుతుంది. నువ్వు చేసిన పాపాలకే అని చెప్పారు గదా! ఇంక కొద్ది టైమే ఇవ్వబడుతుంది అని ఇంకా ఆ టైంలోనే అడిగేస్తాడు. భూమి మీద మరి నా భార్య పిల్లల్ని చూసుకోవాలనుంది. నాకు ఒక్క ఛాన్స్ మీరు కొద్దిగానే ఇస్తా అన్నారు. ఆ ఛాన్స్ ఇవ్వండి అని చెప్తాడట. చెప్తే ఇంక సరే అని చెప్పి ఒక ఒక వారం రోజులు అలా ఆయనకి భూమి మీదకి వెళ్ళే ఛాన్స్ ఒస్తుంది. కానీ ఆత్మ పరంగానే ప్రేతాత్మలానే ఒస్తాడు. భూమి మీదకి వచ్చి తన భార్య పిల్లల్ని చూసుకుంటాడు. తన భార్య అప్పటికే రెండో వివాహం చేసుకొని ఉంటది. అప్పుడు తన స్థానాన్ని తన భార్య వేరే వాళ్ళకివ్వడం తట్టుకోలేకపోతాడు. అంటే నా భార్య, నాది అనే ఒక ఫీలింగ్‌లో ఉన్నాడు గదా! తన భార్యకి ఎప్పుడు కూడా తన ఇష్టపూర్వకంగా గూడా స్వేచ్ఛనివ్వలేదట బ్రతికున్నప్పుడు. అది గూడా ఆయనకు తెలుస్తుంది. తెలుస్తుంది. స్వేచ్ఛనివ్వలేదు గాబట్టి, ఇంకా ఆమె రూట్ ఆమె చూసుకుంది గదా! ఆమె రూట్ ఆమె చూసుకుంది. ఆమె రూట్ ఆమె చూసుకొని రెండో పెళ్లి చేసుకుంది. తన పిల్లలు ఇంక తన స్థానం ఇంకోరికి ఇచ్చేసరికి
అది తట్టుకోలేకపోయాడట. గట్టిగా అరుస్తున్నాడట. "నేనొచ్చాను, నేను చనిపోయానని జెప్పి నువ్వు వేరే తీసుకున్నావా? వేరే అతన్ని పెళ్లి చేసుకున్నావా?" అని గట్టిగా అరుస్తున్నాడట. కానీ ఈయన మాటలు వాళ్ళకి భార్య పిల్లలకి వినిపించదు గదా! వినిపించదు. ఇంకా కొద్దిగా సేపు ఉన్నాడట అక్కడ. ఆత్మఘోష ఎలా ఉంటుంది జూడండి ఇక్కడ. బాధపడతాడు బాగా. భార్య వేరే వాడితో ఉండడం, తిరగడం, ఆమె ఎంజాయ్‌లు ఆమె జేసుకోవడం చాలా ఆలోచించి బాధపడతాడు బాగా. బాధపడిన తర్వాత ఇంకా మళ్ళీ కొద్దిసేపు మనకక్కడ స్వర్గం చూపిచ్చారు గదా! వైకుంఠం. ప్రశాంతమైన ప్లేసు అదన్నీ చూపిచ్చిన తర్వాత అక్కడ శిక్షణ పొందింది మళ్ళీ భూమి మీద. ఎట్లాగో ఇది అయిపోయింది. అంటే నా టైం అయిపోయింది. డాక్టర్‌గా జీవించే కాలం అయిపోయింది. నా మరణం వచ్చింది. నేను పైకెళ్ళాను. ఇంకా వీళ్ళ జీవితం వీళ్ళది గదా! అని చెప్పి అప్పుడు అనుకుంటాడంట. ఏదైనా జీవితంలో అంగీకార తత్వము, క్షమాగుణం ఆ రెండే మనలో ఎంత విపరీతంగా ఉంటే మన జీవితం అంత బావుంటది. అంటే మనకి ముందుకి ఏది వచ్చినా అది అంగీకరించాలి. ఎవరు మనల్ని బాధ పెట్టా క్షమించే గుణం మనలో రావాలి. క్షమాతత్వము, అంగీకార తత్వం 2 మనం విపరీతంగా నేర్చుకున్నప్పుడే మనం ఎదుటివాడిని యాక్సెప్ట్ చేయగలుగుతాము అనేది ఇంకా వాళ్ళ భార్య తన టైం అయిపోయింది. భర్త స్థానం అయిపోయింది. కాబట్టి భర్త స్థానం అయిపోయింది. ఆమె వేరే పెళ్లి చేసుకుంది. వాళ్ళైతే హ్యాపీగున్నారు గదా! ఇప్పుడు నా ఇల్లు, నాది, నేను అని ఎందుకు ఆలోచించాలి అని తనకు తను రియలైజేషన్‌లోకి వచ్చి మళ్ళీ పైకెళ్తాడు. కానీ పైకి ఎళ్ళినా కూడా అతడి పాపాలని అతన్ని పట్టి అతడికి కింది స్థాయి ఆవరణలే ఇవ్వబడతాయి. మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తది. చెప్తారు మళ్ళీ మాస్టర్ చెప్తారు. "చూసావు గదా! నీ భూలోకంలో నీదేంటో చూసుకున్నావు గదా! ఇప్పుడు గూడా ఇక్కడ ఉండి శిక్షణ పొందిన తర్వాత నీకు మళ్ళీ భూమి మీదకి వెళ్ళే ఛాన్స్ ఒస్తదని చెప్తారట. అది ఆండ్రీ స్టోరీ. ఆయన చెప్పేది రెండే మాటలు చెప్పాడు. క్షమాతత్వము, అంగీకార తత్వం. మన జీవితంలో ఏమొచ్చినా మనం అది చేయాలి. మళ్ళీ ఎవరిని జడ్జ్ చేయొద్దు. అది గూడా ఆయన చెప్పి ఆ 3 పాయింట్లు చెప్పి పైకెళ్తాడు. కానీ పైకెళ్ళినా ఆయనకి కింది ఆవరణలే ఇవ్వబడతాయి. ఇది ఆండ్రీ స్టోరీ. అంటే మనం ఏమనుకుంటాం మామూలుగా మన ఆలోచన ఎలా ఉంటది, ఒక డాక్టర్ పొజిషన్‌లో ఉన్న వ్యక్తి అంటే, ఒక డాక్టర్ ఆయన ఒక హై లెవెల్స్‌లో జూస్తాం. అదొక మంచి దాంట్లో జూస్తాం. కానీ పైకెళ్ళిన తర్వాత అంత దారుణంగా ఉంది ఆయన జీవితం అని ఆ స్టోరీలో చెప్పబడింది. ఇంకొకటి ఇంకా మళ్ళీ సబ్జెక్ట్‌లోకొద్దాం. సదాత్మలు పాపం చేయాలనుకోరట. పాపాత్ములుగా ఉండడం వారికసలు ఇష్టం ఉండదట. దీన్ని వివరించడానికి మాకు మాటలు రావడం లేదు. ఇది చాలా భయంకరం. మీకు సాధ్యమైతే పాపాత్మ కలిగిన వారికి బాగుపరిచి, వారు మరింత కింది ఆవరణలకి పడిపోకుండా చూడండి. చెడు మార్గాల్లో విజయం లభిస్తే కొన్నేళ్లలో వారి స్థితి మరింతగా దిగజారుతుందని తెలుసుకోండి. వారేమిటో వారికి చెప్పి వారిని బాగు చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. వారితో మంచిగా ఉండి వారిని ఎన్నడూ ప్రోత్సహించవద్దు. వారెంత తప్పు చేస్తున్నారో వారికి చెప్పండి. ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి ఇంకొక స్టోరీ గూడా ఆహ్, మ ఇచ్చారు బాబా. అతడి పేరు ఆంటోనీ. అతడికి గూడా జబ్బు పడి లాస్ట్ క్షణాల్లో ఐసీయూలో ఒక 2 నెలల పాటు ఉంటాడు. ఇక్కడ కింద హాస్పిటల్‌లో భూలోకంలోనే. ఆ 2 నెలలు అంటే కోమాలో అలా ఉంటే అలానే ఉంచుతారు గదా! అప్పుడు ఆయన పైలోకంకి వెళ్లి జర్నీ చేస్తాడు. ఆయనకి లోపల క్వెషన్ ఉండేది బాగా. చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారు? ఏం జేస్తారు? అక్కడ ప్రదేశాలు ఎలా ఉంటాయి? చూసి రావాలి అని ఒక ఆతృత ఉండేదాయన. దొరికిందే ఛాన్స్ అనుకోని ఇక్కడ ఐసీయూలో ఉండి, కోమాలో ఉండి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి అక్కడి నుంచి అతడు అతడికి క్వెషన్ ఎలా ఉందంటే, పైలోకాలు ఎలా ఉంటాయో చూడాలి. పైలోక పైలోకాల ప్రదేశాలెలా ఉంటాయి? చనిపోయిన తర్వాత ఎక్కడికెళ్తారు? ఎలా బ్రతుకుతారు? ఎలా జీవిస్తారు? అన్ని క్వెషన్సే ఉన్నాయి అతనికి. ఇంకా అవి చూపించడానికి భగవంతుడు పైకి తీసుకెళ్తాడతడు. ఇక్కడ హాస్పిటల్‌లో బాడీ ఉంటది. పైకెళ్తాడాయన. ఎళ్లి ఆయనకి చివరి క్వెషన్స్ మాత్రమే ఉన్నాయి. క్వెషన్స్‌కి ఆన్సర్ తెలుసుకోవాలనే ఉంది. నిజంగా చనిపోవాలని లేదతడికి. కానీ కోమాలో అంటే ఆ డెడ్ బాడీ కిందకి తీసుకోరు గదా! బాడీనైతే తీసేయరు గదా! అలా ఉంచి పైకెళ్ళిన తర్వాత ఇంక అతడికి వెళ్ళడమే మొత్తం అన్నీ మంచి ప్రదేశాలే చూస్తాడట. అక్కడ చెట్లు, అన్నీ మొత్తం కంప్లీట్‌గా ప్రకృతిని చూసి అబ్బా! ఇంత అందంగా ఉంటదా? ఇంత రంగుల ప్రపంచం ఉంటదా పైన లోకంలో అని ఆయనకున్న క్వెషన్‌లకి ఆన్సర్స్ చూపిస్తూ వెళ్తూ ఉంటారు సదాత్మలన్నీ. ఆయనకి చుట్టూ ఫ్రెండ్స్ ఒస్తారు మళ్ళీ. ఆయన గత జన్మలో ఉన్నవాళ్ళు, అప్పుడు ఆ జన్మలో ఉన్న ఫ్రెండ్సు అంటే కొంతమంది మరణించిన వాళ్ళు, కొంతమంది బతికున్న వాళ్ళు.
చెప్తారు. మనం జీవించి ఉండగానే ఇట్లా కలల ద్వారా ఇక్కడికొస్తాం కానీ, మనకది గుర్తుండదు. మన మనసులో ఉండి మనం మేలుకోగానే మర్చిపోతామని అన్ని వివరంగా బతికున్న వాళ్ళు చెప్తారు. నిద్రలో వాళ్ళు పడుకున్నప్పుడు చనిపోయిన వాళ్ళు గూడా అన్ని లెసన్స్ ఇస్తారు. మనం ఇప్పుడు వెళ్తున్నాం గదా! 72 శ్వాసల ద్వారా మనకి సార్ ఇచ్చిన అదృష్టం అది. వెళ్లి చూసొస్తున్నాం. కంప్లీట్‌గా గుర్తులేకపోయినా కొద్దో గొప్పో అయితే గుర్తుంటున్నాయి గదా! అట్లా అది మొత్తం చూపిస్తూ ఉంటారు. చూపిచ్చిన తర్వాత ఒక ఉన్నత సదాత్మల తనకి ఫ్రెండ్స్ అవుతాయి. ఇంకా ఈ హై లెవెల్ ఫ్రెండ్స్ దాటి ఇంకా హై లెవెల్ ఉన్న సదాత్మలు పరిచయమైతారు. పరిచయం అయిన తర్వాత అప్పుడు చెప్తారన్నట్టు వాళ్ళు. ఇగో భూమి మీద ఇక్కడ పైలోకంలో, ఆత్మలోకంలో ఇంత శిక్షణ పొంది అక్కడ చాలా అన్ని పాఠశాలలు మనకిక్కడ కాలేజీలు, పాఠశాలలు ఎలా ఉంటాయో అన్నీ చూపిస్తారంట ఆ సదాత్మలు. ఇక్కడ ఇంత శిక్షణ ఆత్మలోకంలో తీసుకుంటారు. కానీ దరిద్రం ఏంటంటే భూలోకంలో శరీరం తీసుకోగానే ప్రతి ఆత్మ అన్నీ మర్చిపోతది. అక్కడ ఆ పాయింట్ చెప్తారు వాళ్ళు. ఆ ఉన్నత సదాత్మలు. మామూలుగా ఇక్కడనేమో ఒక మంచి పని చెయ్యాలి, నేను ఈ పని చేస్తా అని చెప్పి ఇక్కడ చెప్పి అక్కడికెళ్తారు. కానీ అక్కడ మాత్రం స్వార్థంగా యజమానులు ఇక్కడ ఫ్యాక్టరీ ఓనర్సు ఉంటారు కదా! కొంతమంది రాజకీయంలో అన్యాయాలు, స్వార్థపూరితంగా ఆలోచించి ప్రతి మనిషిని బాధ పెట్టాలనే చూస్తారు. కానీ ఇక్కడికొచ్చాక వాళ్ళకి కర్మలు తప్పవు. మళ్ళీ వెళ్ళాల్సిందే, మళ్ళీ నేర్చుకోవాల్సిందే. ఈ మానవులకి అర్థం కాదు అని వాళ్ళు బాధపడతారట. మనల్ని చూసి వాళ్ళు జాలి పడతారు గదా! మనం చేసే పనులను జూసి. మన లోపలున్న అంతరాత్మనే నిద్రాణం అయిపోయి ఉంటది. ఇంకా పైన ఆత్మలు బాధపడతాయి గదా! మనం ఈ పని చేశామని. ఇది 'హరహర మహాదేవ'లో గూడా చూపిస్తారు. పార్వతీమాత శంకరునికి చెప్పి బాధపడుతూ ఉంటది. అంటే మనం కర్మ చేసేటప్పుడే దాని ఫలితం అనుభవించాలి అని వాళ్ళకి అర్థమవుతది గదా! దానికి బాధపడతారు వాళ్ళు. ఇంకా ఆ ఉన్నత సదాత్మలు గూడా అతనికి చెప్తాయి. ఈ ఆంతోని అనే వ్యక్తికి చెప్తాయి. భూమి మీద మీ వ్యక్తులు ఇలా ఉంటారు. మీ ప్రజలు ఇక్కడ ఇలా జేస్తారు, అక్కడ అలా జేస్తారు అని చెప్తూ ఉంటారంట. అతడికి ఆతృత వస్తది లోపల. అంటే అతడికి నిజంగా మరణించాలని లేదు. హాస్పిటల్‌లో కోమాలో ఉన్నాడు. అతడికి మరణించాలని లేదు. మరి "నువ్వు వెళ్తావా?" అని అడుగుతాయట సదాత్మలు మళ్ళీ. అడుగుతే "నాకు వెళ్ళాలని ఉంది. నాకిక్కడ ఉండాలని లేదు. ఎందుకంటే అక్కడున్న అన్యాయంని కొద్దో గొప్పో నేను నా వరకి నేను చేంజ్ చేయగలుగుతా" అని ఆయన దృఢంగా గట్టిగా సంకల్పించుకుంటాడట అక్కడ. సరే మరి వెళ్ళు అని తిరిగి పంపిస్తారట ఇక్కడికి హాస్పిటల్‌కి. అదే అప్పుడు మేలుకుంటాడు. ఇంకా మళ్ళీ తర్వాత ఆయన ఆహ్ లాస్ట్ చివరి క్షణాల్లో సెకండ్ ఛాన్స్ ఆయనకి ఇవ్వబడుతది అక్కడ. ఇవ్వబడిన తర్వాత అంటే ఫస్ట్ చనిపోక అక్కడ కోమాలోకి వెళ్ళక ముందు ఆరోగ్యం కంటే ఇప్పుడు ఆరోగ్యం ఇంకా మెరుగవుతది. ఎందుకంటే పైన సదాత్మల ఆత్మశక్తి తీసుకున్నాడు గదా! బాగా. మన మేడం అంటది, "నీ ఆత్మశక్తిని పెంచినప్పుడే నీ చుట్టూ ఉన్న బంధాలు నీ మాట వింటాయి. నీ ఆత్మశక్తి ఎప్పుడైతే తగ్గి ఉంటదో, ఎప్పుడు తక్కువ స్థాయిలో ఉంటదో ఎవరు నీ మాట వినరు" అని. అంతకుముందు ఆయన అన్యాయం గురించి, రాజకీయాల గురించి ఎక్కడన్నా అన్యాయం జరిగితే ఈయన న్యాయం జేయడానికి వెళ్ళేవాడట అంతకుముందు లైఫ్‌లో. కానీ ఎవ్వరు వినకపోయేవాళ్ళట. కానీ ఇప్పుడు పైన సదాత్మలతో శక్తి తీసుకొని కిందికొచ్చిన తర్వాత ఆయన పుస్తకాలు రాసిండట. పైన లోకంలో ఇలా ఉంటది. మనం భూమి మీద ఇలా చేయాలి. ఇలా చేస్తేనే మనకి పైన అది జరుగుతది అని మొత్తం అన్ని పుస్తకాలు రాస్తూ ఉంటాడట. ఆ పుస్తకాలన్నీ గూడా ప్రజలంతా చదువుతారు. ఎందుకంటే ఆత్మశక్తితోనే. వంశీ సార్ గూడా అంటాడు. మన వాక్కు శక్తి ఇవ్వాలి అని. ఎప్పుడైతే వాక్‌కి శక్తి ఇస్తామో ప్రజలు వినడానికి ఇష్టపడతారు అని ఇంకా అక్కడ ఆంతోని గూడా తెలుసుకుంటాడు. కొన్ని పుస్తకాలు రాస్తాడు. ఇక్కడ మళ్ళీ మనకి ఆత్మలోకంలో హింస జరగొద్దు, శాకాహారులాగా ఉండాలి, జంతువులని కాపాడాలి, రక్షించాలి. వారిని గూడా దైవమే సృష్టించింది. మనం ఒక్క ప్రాణినన్నా పెట్టగలుగుతామా? అట్లా తయారు చేయగలుగుతామా? మరి దైవం తయారు చేసిన వాటిని చంపే శక్తి మనకెక్కడుంది? అని ఇంకా అన్ని ప్రవచనాలు అందరికి చెప్తూ ఉంటాడంట. హింస చేయొద్దు అని చెప్పి, ఎవరిని బాధ పెట్టొద్దు అని చెప్పి, ఇంకా ఈ రాజకీయాల్లో అన్యాయం జరిగింది. ఇది గూడా అన్ని క్లాస్‌ల ద్వారా చెప్తే ఆయనేమంటాడంటే, ఫస్ట్ మనం మారితే మన బంధాలు వినేవి మరి బలవంతంగా ఎవరిని చెప్పొద్దు. మన సార్ గూడా అదే అంటారు గదా! వినేవాళ్ళు కొంతమందైనా మారతారు. ఇది సైకిల్ సిస్టము. మన పత్రి సారు గూడా నేనెవరిని మార్చలేను అని అనుకుంటే మనం ఇంతమంది తయారు కాకపోయేవాళ్ళం గదా! మన ప్రయత్నం మనం చేయాలి. హైమ మేడం అంటదిగా కర్మ చెయ్యండి. చేయడం వరకే మీ పని. ఫలితం రావడం రాకపోవడం దైవ నిర్ణయం గదా! అక్కడ ఆత్మశక్తిని తీసుకొని కిందికొచ్చి ఆయన శాకాహార ర్యాలీలు అలా
చేసి ధ్యానం ప్రచారణ చేసి ఆధ్యాత్మికంగా ఎలా జీవించాలి, ఎలా ఆత్మ ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి రావాలి అనేది చెప్పడం ద్వారా చాలా వరకి చాలా జీవితాలు మార్చగలిగాడట ఆయన ఆన్‌తోనే. ఇది ఈ ఈ సబ్జెక్ట్‌కి సంబంధించి 2 స్టోరీలు చూసాను. అయితే నాకనిపించిందేంటంటే ఈ స్టోరీ విన్న తర్వాత నేను 15 సంవత్సరాలున్నప్పుడే మా నాన్న చనిపోయాడు. నాకు శ్మశాన వైరాగ్యం అనేది ఆ 15 సంవత్సరాలకే వచ్చింది. రావడం వచ్చింది. శ్మశాన వైరాగ్యం వచ్చింది. జీవితం ఇంతేనా? దీనికోసమేనా నేను, నాది అని ఇంత తాపత్రయపడతారు జనాలు అని అన్ని బంధాల మధ్య గూడా వాళ్ళది నెగ్గితే నెగ్గని అని నేను తగ్గుకుంటూ వచ్చా. చాలా వరకి తగ్గించుకున్నా. కానీ నాకు ఇక్కడికొచ్చాక నా అంతర్గుణాల మీద ఫోకస్ పెడితే నాకు ప్రతిరోజు ఒక అంతర్గుణం చూపిస్తున్నారు. నా లోపల అన్ని బ్లాక్సే ఉన్నాయి. అంటే నేను తగ్గాలి అనుకున్నా. వాళ్ళు నెగ్గితే నెగ్గని అనుకున్నా. కానీ ఎవరిని బాధ పెట్టొద్దు అనేది ఎంతవరకి నిజమో, నన్ను నేను బాధ పెట్టుకోవడం గూడా కరెక్ట్ కాదు అనేది నా అంతర్గుణాల ద్వారానే తెలుస్తుంది. ప్రతి విషయంలో, ప్రతి ఒక్క దాంట్లో ఈ చావుది గూడా నాకొకటి చూపిచ్చారు. నాకు దగ్గరగా మా అమ్మ అనేది మా నాన్న చనిపోయిన తర్వాత, నాన్న చనిపోయినట్టు నేను గూడా చనిపోతే మీకు కరెక్ట్ ఉంటది. ఆమె ఆమె ఫీలింగ్ ఆమె అట్లా అనేది. నాకు డ్రీమ్‌లో ఏం చూపిచ్చారంటే ప్రతిరోజు, ప్రతి క్షణం చస్తూ వీళ్ళేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో అని చస్తూ బతికేదానికంటే, ఒక్కసారే చనిపోవడం బెటర్ గదా! అని చెప్పి రైలు పట్టాల మీద పడుకున్నాను నేను. అంటే నాకు చిన్నగున్నప్పటి నుంచి అంటే ఆ సొసైటీ ఆత్మహత్య చేసుకోవాలి అనే ఒక ఆలోచన గూడా ఉండేది. ఆ ఆత్మహత్య చేసుకోవాలనే బ్లాక్ గూడా ఉంది అని ప్రతీదీ గూడా అంతర్గుణాలు గాని, నా లోపల తీరని కోరికలు గాని చూపిస్తూ ఉన్నారు. నన్ను నేను ఇంత హింసించుకున్నానా అనే విషయము నాకిక్కడ వంశీ సార్ ద్వారానే అర్థమైంది. నేను నేర్చుకోగలిగిన ఈ టాపిక్‌కి నేను గనక ఇక్కడ సద్గురు మూమెంట్స్‌కి రాకపోతే నేను చనిపోయినంక ఖచ్చితంగా దయ్యానయ్యేదాన్ని. నాకైతే అదైతే క్లియర్‌గా అర్థమైంది. నా బ్లాక్స్ వల్ల, అంతర్గుణాల వల్ల. కానీ అంతర్గుణాలు చాలా అంటే చాలా ఉన్నాయవి. మనం పైకి కనిపియొచ్చు. చాలా మంచిగా కనిపిస్తాం. కానీ లోపల మాత్రం చాలా ఉంటాయి అనేది నా కళల ద్వారా చాలా చూపిస్తున్నారవి. మనం నిరంతరం సెల్ఫ్ చెకింగ్‌లోనే ఉంటేనే, మన ఆత్మ పరిశీలన ఎప్పటికప్పుడు చేస్తేనే, మన జీవితం ఈ యాండ్రీ స్టోరీ డాక్టర్ పొజిషన్‌లో ఉండి కూడా పైకెళ్ళాక చాలా దయనీయంగా తయారయ్యాడు. ఆంతోని ఏమో అక్కడికి వెళ్లి ఆత్మశక్తిని తీసుకొని మళ్ళీ భూలోకానికి వచ్చి కొన్ని జీవితాలను మార్చగలిగాడు. మనం కూడా వంశీ సార్ 72 శ్వాసల ద్వారా మన అంతర్గుణాలని చెక్ జేసుకుంటూ మన ధ్యానంలో కూర్చొని మన గుణాలని మనం మార్చుకుంటూ మనం పైకెళ్ళినప్పుడు హ్యాపీగా వెళ్దాం. మనకి వీలైనంత ప్రయత్నం చేద్దాం. ఎంతమంది వింటారో, ఎన్ని జీవితాలు మారతాయో మన చేతిలో ఏం లేదు. అంతా దైవ నిర్ణయమే. కానీ మన ప్రయత్నం చేయడం మాత్రం మన కర్తవ్యం అనుకోని ఇప్పుడు పత్రి సార్ గూడా నేను మార్చగలనా అనుకుంటే ఇంతమంది తయారు కాకపోయేవాళ్ళం కదా! కానీ పత్రి సార్ ఎంత కష్టపడితే ఇంతమందిని తయారయ్యాము. ఆ పత్రి సార్ అంత చేయలేకపోయినా కొద్దో గొప్పో ప్రయత్నం మాత్రం చేద్దాం. ఇది ఈరోజు నేను చెప్పాలనుకుంది. శ్రద్ధగా విన్న మీకందరికీ నా కృతజ్ఞతలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన హైమా మేడంకి నా కృతజ్ఞతలు. థాంక్ యూ బాబా. నా కలల ద్వారా నా అంతర్గుణాలను పరిశీలించుకోవడానికి నాకొక అవకాశం ఇచ్చి, ఈ సద్గురు మూమెంట్స్‌కి చేర్చి, నేను బాబాని తిట్టిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సందర్భంగా నేను బాబాకి థాంక్ యూ చెప్పుకుంటా. థాంక్ యూ బాబా. మీకందరికీ థాంక్ యూ ఫ్రెండ్స్. నన్ను నేను మార్చుకోవడానికి ఒక అవకాశం ఇచ్చిన వంశీ మాస్టర్‌కి ఎన్ని కృతజ్ఞతలు చెప్పుకున్నా చాలా తక్కువే. థాంక్ యూ. థాంక్ యూ ఫ్రెండ్స్. థాంక్ యూ మేడం. థాంక్ యూ బాబా.